Good morning to all. An RC circuit has an EMF is given by force 90, a resistance 100, inductance of 4 henries with no initial current. Find current at any time అన్నాడు. సో మనకి సిఆర్ సర్క్యూట్ వోల్టేజ్ ఫార్ములా తెలుసు కదా, సో ఫార్ములా వేశాను. సో ఫార్ములా తర్వాత క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, ఈజ్ ఈక్వల్ టు 490 ఇచ్చాడు కదా, సో 490. అలాగే ఆర్ వాల్యూ 100 ohms అన్నాడు కదా, సో రెసిస్టెన్స్ ఇంకేమిచ్చాడు, ఇండక్టెన్స్, అవి వేసుకున్నాము. దాన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఏమైంది, di/dt ప్లస్ సింప్లిఫికేషన్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్ టు 90. ఇది ఎలా ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములాలో ఉంది. సో కంపేర్ చేసుకుంటే పీ వాల్యూ 25, క్యూ వాల్యూ 90. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొచ్చింది, ఈ పవర్ ఇంటిగ్రల్ 25 dt. సో 25 కాన్స్టెంట్ ఫ్రంట్కి వెళ్తే ఇంటిగ్రేషన్ 1 dt. సో ఏమవుతుంది, టీ కదా, సో ఐ వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ 25t. సో జనరల్ సొల్యూషన్ రాయాలంటే ఫామ్ ఏంటి, ఐ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ డిటీ ప్లస్ సి. సో ఇది మనకు వచ్చింది. సో ఇది ఎలా ఉందంటే యూవీ ఫామ్లో ఉంది. సో ఐ ఇంటూ ఈ పవర్ 25t ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏంటి యూవీ ఫామ్ కాబట్టి ఫస్ట్ యూ ఫామ్ ఏంటి, యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ డియూ/డిఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. సో యూ అంటే ఏంటి ఇక్కడ, సైన్ టీ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఎంతమ్మా, ఈ పవర్ 25t బై 25. ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే బై ఎక్స్ ప్లేస్లో ఏమన్నా 25t కాబట్టి టీకి డెరివేటివ్ చేస్తే 125. ఓకేనా. నెక్స్ట్ మైనస్ యూని డెరివేటివ్ చేయాలి, అంటే సైన్ టీని డెరివేటివ్ చేస్తే మైనస్ కాస్ టీ. ఓకేనా. ఇంటూ ఇంటిగ్రల్ ఉంటుంది కదా ఫ్రంట్, ఇంటిగ్రల్ పట్టలేదు, ఇంటిగ్రల్. నెక్స్ట్ ఇంటిగ్రల్ వి అంటే ఎంతమ్మా, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్లో ఉంటుంది బై 25 కాబట్టి 25 ఇంటూ డిటీ హోల్ డిఎక్స్ కాబట్టి ఇక్కడ టీటీలో ఉంది కాబట్టి డిటీ ప్లస్ సి. ఓకే. సో ఐ ఇంటూ ఈ పవర్ 25t ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ ఇంటూ ఈ పవర్ 25t బై 25. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ కాస్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అగైన్ ఇంటూ ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఇక్కడ కాదు, ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. సో అగైన్ ఈ పవర్ ఎక్స్లో మళ్ళీ 25 ఉంది కాబట్టి అగైన్ 25 ప్లస్ సి. ఓకేనా. సో ఐ ఇంటూ ఈ పవర్ 25t ఈజ్ ఈక్వల్ టు, ఇందులో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ 25t బై 25 కామన్ తీస్తే ఏమవుతుంది, సైన్ టీ. సో ఈ టర్మ్ కామన్ వెళ్ళిపోయింది ప్లస్ కాస్ టీ. ఇందులో కూడా ఈ పవర్ 25/t వెళ్ళిపోతే 1/25 మిగిలింది ప్లస్ సి. సో నాకు ఐ వాల్యూ కావాలి కాబట్టి ఐ ఈక్వల్ టు, సో ఇది వైపు ఈ పవర్ 25t తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయి నాకు ఇక్కడ 1/25 మిగులుతుంది. సో ఏం మిగులుతుంది, సైన్ టీ ప్లస్ 1/25 కాస్ టీ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ -25t. ఓకేనా. థ్యాంక్ యూ.